శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. పరా ఇది అమ్మవారి 2 అక్షరాల నామం. ఇది 366వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు పరాయే నమః అని చెప్పాలి. పరా అంటే పరాస్థితిలోని వాగ్రూపము అని అర్థం. తరుణి విద్యోపదేశం ఇంతకు ముందు నామంతో పూర్తయింది. ఈ నామం నుండి శృంగార రస సంపూర్ణ నామం దాకా ఈ తరుణీ విద్యలో ఉపాసన చేయబడు వాగదీశ్వరి స్వరూపం గురించి చెప్పబడుతుంది. అవ్యక్తంలోంచి మొట్టమొదటగా వ్యక్తమయ్యేది నాదం. విశ్వమంతా పంచభూతాత్మకం. ప్రళయస్థితిలో క్రింది స్థాయి పంచభూతాలైన పృథివీ, ఆపస్, తేజస్, వాయువులు 5వదైన ఆకాశంలోనికి లీనమై ఉంటాయి. కానీ ఆకాశాన్ని చూస్తే అవి లీనమై ఉన్నట్లు తెలియదు, అనిపించదు కూడా. ఆకాశం శబ్దగుణకం కాబట్టి ఆకాశం నుండి మళ్ళీ సృష్టి వ్యక్తమవడానికి ముందు శబ్దమే వ్యక్తమవుతుంది. వాంగ్మయ ప్రపంచంలో ముందుగా మనిషిలోంచి నాదరూపంలో శబ్దం ఉత్పన్నమై నిశ్వాసను అనుసరించి స్వరపేటికల మధ్య రాపిడికి గురి అవ్వడంలో రేఫాన్ని కూడగట్టుకుని గొంతులోంచి నోటి ద్వారా శబ్దం వ్యక్తమవుతుంది. మనిషిలోంచి నాదం ఎలా వ్యక్తమవుతుందో పంచభూతాల్లో సూక్ష్మతమమైన ఆకాశంలోంచి నాదం అలాగే వ్యక్తమవుతుంది. అంటే అటు భౌతిక సృష్టికి ఇటు వాంగ్మయ సృష్టికి అవ్యక్తం నుండి మొట్టమొదట వ్యక్తమయ్యేది నాదమే. బైబిల్లోని జాన్ దర్శించిన సృష్టిపర జ్ఞాన సూత్రాలు కూడా ఇవే. ఈ నాదాన్నే భారతీయులు ప్రణవం లేదా ఓంకారము అన్నారు. అవ్యక్త బ్రహ్మయందు బిందువుగా వ్యక్తమయ్యే నాదం సాధ్య స్థితిలో ఉంటుంది. అంటే ఈ బిందు వికసనములో మొదట నాదము, ఆ పైన వివిధ స్థితులలో వాక్కు వ్యక్తమవుతుంది. వ్యక్తం కాబోయే వాక్కు యొక్క వివిధ స్థితులను గూర్చి ఈ వాగదీశ్వరి స్వరూప వర్ణనగా ఈ నామం నుండి చెప్పబడుతుంది. వ్యక్తం కాబోయే సృష్టికి ముందున్న బ్రహ్మను పరా అంటారు. అలాగే వ్యక్తం కాబోయే వాక్కు ఉచ్చరించబడడానికి ముందు బ్రహ్మగా అంటే ఉచ్చరించేవాడుగా ఉంటుందన్నమాట. ఈ స్థితిలో ఉన్న వాక్కును పరాస్థితిలోని వాక్కు లేదా పరావాక్కు అంటారు. ఆద్యంతాలు లేకుండా ఉండే శబ్దతత్వమైన అక్షర బ్రహ్మనాదం అనే పేరుతో ప్రతి జీవిలోనూ వ్యక్తమయ్యే పరమేశ్వరిని పరా అంటారు. మొత్తానికి ఈ నామానికి ఈ విధంగా అర్థం చెప్పుకోవచ్చు. వాక్కుగా వ్యక్తం కాబోయే శబ్దతత్వ అక్షర బ్రహ్మస్థితిలో ఉన్న పరావాక్కు అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. ప్రత్యక్షితీరూపా ఇది అమ్మవారి 6 అక్షరాల నామం. ఇది 367వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు ప్రత్యక్షితీరూపాయే నమః అని చెప్పాలి. ప్రత్యక్ అంటే స్వస్వరూపము యొక్క అని అర్థం. చితి అంటే జ్ఞానం, రూప అంటే స్వరూపముగా కలది అని అర్థం. తనను గురించి తనకు తెలిసే జ్ఞానం యొక్క స్వరూపమే ఇంతకుముందు చెప్పిన పరావాక్కు యొక్క రూపం అని ఈ నామం చెప్తుంది. పరావాక్ స్వరూపిణి అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. పశ్యంతి ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 368వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు పశ్యంత్యై నమః అని చెప్పాలి. పశ్యంతి అంటే 2వ స్థితిగా వ్యక్తం కాబోయే వాక్కు అని అర్థం. శబ్దాన్ని ఉచ్చరిద్దామనే సంకల్పం మొట్టమొదట సహస్రార చక్రంలోని కేంద్ర బిందువు వద్ద కలుగుతుంది. ఇది పరావాక్కు యొక్క స్థానం. సంకల్పం కలిగిన వెంటనే సుషుమ్న ద్వారా మూలాధార చక్రం వద్ద కార్యరూపంలో జరగడానికి ప్రేరణ జరుగుతుంది. శబ్ద ప్రసారానికి ఒక యానకం అంటే మీడియం ఉండాలి. కాబట్టి ఈ ప్రేరణ వల్ల ముందుగా హృదయ కమలంలోని అనాహత చక్రం వద్ద వాయువు ఉత్పన్నమవుతుంది. ఈ స్థితిని వాక్కు యొక్క పశ్యంతి స్థితి అంటారు. ఇది బిందువుకు బాహ్యంగా ఉండే మొదటి త్రిభుజం చేత శ్రీచక్రంలో సూచింపబడుతుంది. 50 మాతృకా వర్ణాలు అవ్యక్తంగా ఇక్కడుంటాయి. అంటే ఈ మాతృకా వర్ణాలన్నీ పశ్యంతి వాగ్రూపాలన్నమాట. వీటి ధ్వనులన్నీ వాయు రూపంలో ఇక్కడ అవ్యక్తంగా ఉంటాయి. హృదయ కమలంలో ప్రవేశించిన పరావాక్కు యొక్క సూక్ష్మరూపమైన 2వ స్థితిలోని వాక్కు అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు. శ్రీమాత్రే నమః. పరదేవత ఇది అమ్మవారి 5 అక్షరాల నామం. ఇది 369వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు పరదేవతాయే నమః అని చెప్పాలి. పరదేవత అంటే పశ్యంతి వాక్కు యొక్క సూక్ష్మరూపము అని అర్థము.
హృదయ కమలంలో ప్రవేశించిన పరావాక్కు యొక్క రెండవ స్థితిలోని పశ్యంతి వాక్కు యొక్క సూక్ష్మ రూపాన్ని పరదేవత అంటారు. ఈ దేవత ఇంద్రియాలతో గ్రహించగలిగేది కాదు, మనస్సుతో మాత్రమే ధ్యానింపదగిన ధ్యేయ స్వరూపం అవడం వలన పరదేవత అన్నారు. సూక్ష్మ స్థితిలో ఉన్న ఈవిడ వాక్కులే శృతులు, స్మృతులు అవుతాయి. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థం చెప్పుకోవచ్చు. పశ్యంతి వాక్కు యొక్క సూక్ష్మ రూపము అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మధ్యమ, ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మధ్యమాయే నమః అని చెప్పాలి. ఇది 370వ నామం. మధ్యమ అంటే పశ్యంతి, వైఖరి వాక్కులకు మధ్య ఉండు స్థితికి సంబంధించిన వాక్కు అని. హృదయ కమలంలో పశ్యంతి స్థితిలో ఉన్న వాక్కు అటుపైన తలకు మొండమునకు మధ్యన వంతెనలాగా ఉండే కంఠం వద్ద గల విశుద్ధి చక్రస్థానానికి చేరుతుంది. ఈ స్థితిలో ఉండే వాక్కును మధ్యమ అంటారు. మరి పశ్యంతి అత్యంత సూక్ష్మం కాదు కానీ మధ్యమంగా ఉంటుంది అని అనడానికి తగ్గట్లుగా ఉండే ఈ వాక్స్థితిని మధ్యమ అన్నారు. పశ్యంతి వాక్కుకు, వైఖరి వాక్కుకు మధ్య ఉండు స్థితికి సంబంధించిన వాక్కు అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.